లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వం మాదంటూ అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని దందాలు నడిపించారు. ప్రశ్నించిన వారిని నయానో భయానో దారిలోకి తెచ్చేసుకుని భూ ఆక్రమాలకు పాల్పడ్డారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను కూడా మేనేజ్ చేసిన ఆ మాజీ ఎంపీ వందల కోట్లు ఆస్తులు కొల్లగొట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గత 5 ఏళ్లు బెదిరించి భయపెట్టి లాక్కున్న భూ వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎన్ని బయటపడినా సరే కేసులు నమోదు చేసినా ఫలితం మాత్రం అస్సలు కనిపించడం లేదు. మాజీ ఎంపీ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు జరిగి వారాలు గడిచిపోతున్నా ఇంతవరకు అసలు ఎలాంటి చర్యలు కూడా లేదు. దాంతో సదరు మాజీ ఎంపీ ఇప్పటికీ కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీపీ సత్యనారాయణ గత 5 ఏళ్లు ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయన చెప్పిందే జరిగింది. అప్పటికే 20 ఏళ్లుగా బిల్డర్గా, వ్యాపారవేత్తగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎంవీవీ సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన తరువాత తన పలుకుబడిని ఉపయోగించి విశాఖ నగరంలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. కంటికి కనిపించిన సైట్ను భయపెట్టి బలవంతంగా లాక్కున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భయపడరు అనుకున్న వాళ్లను నమ్మించి మోసం చేసి దొంగపత్రాలు సృష్టించి కైవసం చేసుకున్నవి చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నంతకాలం నేను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన మాజీ ఎంపీ అధికారం కోల్పోయిన తరువాత అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. అధికారంలో ఉన్న సమయంలో హయగ్రీవ భూములను డెవలప్ చేస్తానన్న పేరుతో తీసుకుని వాటికి దొంగపత్రాలు సృష్టించి కైవసం చేసుకోవడంతో భూ యజమాని జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ పోలీసులు కేసు నమోదు చేసిన ఆ కేసు ముందుకు కదల్లేదు. జగదీశ్వరరావు ఇంకో అడుగు ముందుకేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల నగదు లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఈడీకి ఆధారాలు అందించారు. జగదీశ్వరరావు ఇచ్చిన కేసుతో ఈడీ శరవేగంగా రెక్కీ చేసి మరీ దాడులు నిర్వహించారు. మాజీ ఎంపీ ఎంవీవీ ఇంటితో పాటు అతని ఆడిటర్ జీవి, బిజినెస్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసే అనేక ఎలక్ట్రానిక్ డివైజ్లను గుర్తించడంతో పాటు అనేక పత్రాలను సీజ్ చేసి ఈడీ తీసుకెళ్లింది. మాజీ ఎంపీ ఇంటి సహా మరో 2 ఇళ్లలో 5 బృందాలు ఏకకాలంలో 20 మంది సభ్యులతో 17 గంటల పాటు తనిఖీలు నిర్వహించి సీజ్ చేసి తీసుకెళ్లిన పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్లలో ఏముందో అనేది ఇప్పటివరకు బయటపడటం లేదు. అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా కోట్లకు పడిగెత్తిన వ్యక్తి కావటంతో ఎక్కడి వ్యవస్థ అయినా మేనేజ్ చేయగల మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో దొరికిన ఆధారాలు, చేసిన తనిఖీలను బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకు వ్యాపార సామ్రాజ్యంలో అక్రమ లావాదేవీలు, భూ ఆక్రమణలు మాత్రమే చేస్తున్నారనే ఆరోపణలున్న ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసిన తరువాత నకిలీ స్టాంప్ పేపర్లు కూడా తయారు చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజ్లతో పాటు మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు కేవలం ఒక చిన్న ప్రెస్ నోట్ను రిలీజ్ చేసి చేతులు దులుపుకోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంవీవీకి ఈడీ ఏ విధమైన నోటీసులు ఇచ్చింది అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎంవీవీకి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు ఏ విధమైన రిప్లై వచ్చింది, నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేయడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ డివైజ్లు దొరికినా ఈడీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. దీనికి తోడు ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్ల ఆధారంగా అవి నకిలీవా, ఒరిజినల్వా అనేది తేల్చాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా కామ్గా ఉంది. ఈడీ అధికారులు తనిఖీ చేయటంతో ఇక తమకు సంబంధం లేదని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. అనేక పత్రాలు దొరికాయని ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కన్నెత్తి చూడలేదు.
దాడుల తర్వాత తూతూ మంత్రంగా కొన్ని వివరాలు చెప్పిన ఈడీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దీనిని బట్టి చూస్తుంటే మాజీ ఎంపీ, రియల్టర్, బిల్డర్, సినీ నిర్మాత అయిన ఎంవివి అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ఏ వ్యవస్థలనైనా మేనేజ్ చేయగలరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అటు ప్రభుత్వాలపైనే కాదు, ప్రభుత్వ యంత్రాంగం పైన ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.